ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. రేపు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలు మిథున రాశి వారికి జరగబోయేది ఇదే. ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, రేపు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలుకొని మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందామండి. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారిగా కూడా ఉంటారు. ఈ మిథున రాశి వారి జీవితంలో సమయంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. తోటివారి సహాయంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. శ్రీ లలితాదేవిని స్తుతించాలి, మేలు జరుగుతుంది. విజయం త్వరగా లభిస్తుంది. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే సానుకూలమైన ఫలితాలు ఖాయం. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంటుందండి. రాజయోగ సమానమైన ఫలితాలు మీకు లభిస్తాయి. ధైర్యంగా, ధర్మబద్ధంగా పనిచేయండి. ప్రయత్న బలం మీ ప్రధాన ఆధారం. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడులు ఆలోచనాపూర్వకంగా పెట్టాలి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా సమయ స్ఫూర్తితో పరిష్కారం దొరుకుతుంది. సొంత నిర్ణయాలు మీకు మేలును కలిగిస్తాయి. మహాలక్ష్మి ధ్యానం ఐశ్వర్య యోగాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి జాతకులకి సమయం అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. ఈ డిసెంబర్ నెల వీరికి చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనమైతే చెప్పవచ్చండి. ఈ రాశి వారికి రేపు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలుకొని వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు వీరు తప్పకుండా ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పాల్సి ఉంటుంది. ఈ రాశి జాతకులకు ఆర్థికంగా ఈ సమయం బాగుంటుంది. డిసెంబర్ 5 వరకు గురువు 2వ ఇంట్లో ఉండడం వలన ధన ప్రవాహం బాగుంటుంది. ఆ తర్వాత జన్మరాశిలోకి మారినప్పటికీ ఆర్థిక పరిస్థితి చాలా స్థిరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన రుణ విముక్తి కలుగుతుంది. నెల ద్వితీయార్థంలో భాగస్వామ్యాలు లేదా ప్రయాణాల వలన ఖర్చులు అనేవి పెరగవచ్చు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. కొత్త పెట్టుబడులకు ఈ నెల ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో రిస్క్ తీసుకోకపోవడమే మేలు. కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయండి. డిసెంబర్ 5న గురువు జన్మరాశిలోకి రావడం వలన మీలో విజ్ఞత, ప్రశాంతత పెరుగుతాయి. ఇది కుటుంబంలో సఖ్యతకు దోహదపడుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో 7వ ఇంట్లో కుజుడు, రవి సంచారం వలన జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ యొక్క భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. వారిలో కోపం లేదా ఆవేశం పెరగవచ్చు కాబట్టి మీరు ఓపికగా వ్యవహరించడం ముఖ్యం. 3వ ఇంట్లో కేతువు ఉండడం వలన సోదరులతో సంబంధాలు అనేవి బాగుంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. గురువు జన్మరాశిలోకి రావడం వల్ల స్థూల శరీరం లేదా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. ఈ నెల ప్రథమార్థంలో 6వ ఇంట్లో గ్రహాల వలన చిన్నపాటి అనారోగ్యాలు వచ్చినా సరే త్వరగా తగ్గుతాయి. కానీ డిసెంబర్ 7 తర్వాత కుజుడు, డిసెంబర్ 16 తర్వాత రవి 7వ ఇంట్లోకి మారక స్థానం రావడం వలన పొట్ట లేదా కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు అయితే మీకు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి వేడి చేయడం వంటి ఇబ్బందులు అనేవి ఈ సమయంలో పెరగవచ్చు. ఆహార నియమాలు పాటించడం కూడా మీకు చాలా మంచిది. వ్యాపారస్తులకి నెల ప్రారంభం అయితే లాభదాయకంగా కనిపిస్తుంది. పోటీదారులకు సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు. అయితే ద్వితీయార్థంలో 7వ ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన వ్యాపార భాగస్వామ్యాలతో విభేదాలు అనేవి కలగవచ్చు. ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు అనేవి మీకు అసలు పనికిరావు. కస్టమర్లతో మాట్లాడే సమయంలో సంయమనం పాటించండి. విద్యార్థులకు ఇది మంచి సమయం. గురువు జన్మరాశిలోకి రావడం వల్ల తెలివితేటలు, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతాయి. కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారు. 3వ ఇంట్లో కేతు వలన పట్టుదల పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారి నెల ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారి సమయంలో కొన్ని పరిహారాలు అయితే మాత్రం ఖచ్చితంగా పాటించాలి. 7వ ఇంట్లో పాపగ్రహాల ప్రభావం తగ్గడానికి ప్రతి సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయండి. జన్మగురువు అనుగ్రహం కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని, సాయిబాబాను పూజించండి. మీకు మేలు జరుగుతుంది. ఆరోగ్యం కొరకు రోజువారీ సూర్య నమస్కారాలు చేస్తే మీకు మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు.
ఈ రాశి వారు పేదలకు అన్నదానం చేయడం వల్ల శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయండి. చూశారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ మిథున రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు, అందువలన వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టి వేయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షంలో నడుచు వ్యవహారం చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేటి ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరొకరితో వీరి జీవితంలో జరగవచ్చైనప్పటికీ వీరి విషయాల్లో ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా ఉంటుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగాలి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యమును అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి ప్రావీణ్యత, నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం కూడా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత ఉంటుంది. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాలు, అలంకారం యందు వీరు చక్కటి ప్రావీణ్యత కలవారుగా ఉంటారు. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుట్లో కూడా ప్రత్యేకమైన కౌశలం కూడా వీరిలో ఉంటుంది. ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం. మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే జాలి, దయ కలవారుగా ఉంటారు. అవతల వారి యొక్క కష్ట సుఖాలను వీరి కష్టాలుగా భావించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలిసింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.